పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన పాకిస్తాన్ భారత్ చావుదెబ్బ కొట్టిన తర్వాత భారత్ నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో యావత్ భారతావని ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు మతం పేరడిగి మరి కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారని వెల్లడించారు. ఈ భయానక ఉగ్రదాడిని దేశమంతా నివ్వెరపోయింది, ప్రతీకార జ్వాలలతో రగిలిపోయిందన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. గత 4 రోజులుగా భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని చూస్తున్నాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించినంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులు, డ్రోన్లతో ఖచ్చితత్వంతో దాడులు చేశాయి. బహవల్పూర్, మురిడ్కే వంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేయడం ద్వారా భారత్ బీభత్సం సృష్టించింది. స్పందనగా మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. మన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక సత్తా ఏంటనేది మొత్తానికి తెలిసిందే. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం మొత్తం చూసింది.